ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి 110వ అధ్యాయం అండి. ఇక్కడ వచ్చేసి ధర్మరాజు క్రమంగా ముందుకు సాగాడు. పాపాలు పోగొట్టగల నంద అపరనంద అనే నదుల యాత్ర ప్రారంభించాడు. ఇక రోగ శోకాలలోని హేమకూట పర్వతాన్ని చేరి అతడు అచించాలు అద్భుతాలైనటువంటి విషయాలన్నింటిని కూడా చూశాడు. వాయువు సహాయం లేకుండా మేఘాలు ఏర్పడుతున్నాయి. రాళ్ళు వాటంతట అవే పర్వతం నుంచి జారుతున్నాయి. దీనులైన జనులు ఆ పర్వతాన్ని అధిరోహించలేరు. ప్రతిదినం అక్కడ గాలి సక్రమంగా వీస్తుంది. ప్రతిదినం మేఘాలు వర్షిస్తాయి. వేద స్వాధ్యాయ ధ్వని వినిపిస్తుంది. కానీ చేసేవారు మాత్రం కనిపించరు. సాయంకాలం ఉదయం సూర్యుడు వెలుగుతూ కనిపిస్తాడు. తపస్సుకు విఘ్నం కలిగించే దోమలు మాటిమాటికి కొడతాయి. జనుడు విరాగయ్యే పదే ఇంటిని గుర్తు చేసుకుంటాడు. ఇలాంటి అద్భుతాలను చాలా వాటిని చూచి ధర్మరాజు లోమసుని అడుగుతున్నాడు. మహాత్మా, ఈ పర్వతమందున్న చిత్ర విచిత్రాలన్నీ వివరంగా చెప్పండి. అప్పుడు లోమసుడు చెబుతున్నాడు, మేము ఇది వరకు ఏది విన్నామో దాన్ని పూర్తిగా వివరిస్తాను. ఏకాగ్ర చిత్తంతో నా ద్వారా విను అని చెప్పేసి అంటున్నాడు. తపస్సుకు విఘ్నం కలిగించి దోమలు మాటి కొడతాయా? నాకు తెలిసి అప్పట్లో దోమలు లేవు. మరి సరే చూద్దాం. ఇప్పుడు లోమసుడు చెబుతాం, మేము ఇది వరకు ఏది విన్నామో చెప్తాను కదా. ఓకే. ప్రాచీన కాలంలో ఈ వృషభకూటంలో దీర్ఘాయువు తాపసి మిక్కిలి క్రోధశీలైనటువంటి వృషభుడు అనే ఋషి ఉండేవాడు. అతడు ఇతరులచే పదే పిలవబడి కోపించి పర్వతంతో అన్నాడు కదా, నన్ను ఇక్కడ పిలిచిన వాడిపై రాళ్ల వర్షాన్ని కురిపించు. గాలిని పిలిచి అతనితో ఇలా అన్నాడు, ఇక్కడ ఏ శబ్దం వినపడకూడదు. అప్పటి నుంచి ఇక్కడ ఎవరైనా మాట్లాడితే మేఘగర్జన వారిని నివారిస్తుంది. ఇలా వృషభుడు అద్భుత కార్యాలను ఆచరించాడు. ఇందులో కొన్ని క్రోధం చేత విధింపబడ్డాయి, కొన్ని నిషేధింపబడ్డాయి. పూర్వకాలంలో దేవతలు నందా తీరానికి చేరారు. అదే సమయంలో దేవదర్శనం కోరి కొందరు మనుషులు అక్కడికి వచ్చారు అని విని ఉన్నాం. మనుషుల దర్శనాన్ని ఇష్టపడని ఇంద్రాది దేవతలు విఘ్నరూపమైన ఈ పర్వతాన్ని ప్రవేశింప వీలుగాని దుర్గంగా చేశారు. అప్పటి నుంచి మనుషులు ఈ పర్వతాన్ని చూడనేలేరు. ఇంకా అధిరోహించడం ఎక్కడిది? తపస్సు చేయనివాడు ఈ పర్వతాన్ని చూడలేడు, అధిరోహించలేడు. కావున మౌనవ్రతాన్ని పాటించు. ఇక్కడే ఆ రోజులలో దేవతలు గొప్ప యజ్ఞాలను అనుష్ఠించారు. వాటి చిహ్నాలు ఇప్పటికీ ప్రత్యక్షంగా కనబడతాయి. ఈ గడ్డి దర్భల ఆకారంలోనూ భూమిపై పరిచినట్లు కనిపిస్తుంది. ఈ వృక్షాలు యజ్ఞంలోని యూపస్తంభాల వలె కనిపిస్తాయి. దేవతలు ఋషులు ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్నారు. వారికి ఉదయం సాయంత్రం అగ్ని ప్రజ్వలిస్తూ కనిపిస్తాడు. ఇక్కడ మునిగిన వారి పాపాలు వెంటనే నశిస్తాయి. నీవు నీ సోదరులతో కలిసి ఇక్కడ స్నానం చేయి. నందా నదిలో స్నానం చేసి కౌశిక నదికి చేరగలవు. విశ్వామిత్ర మహర్షి ఇక్కడే కఠోరం ఉత్తమం అయినటువంటి తపస్సును ఆచరించాడు. ఇది ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. రిమైనింగ్ రేపు కంటిన్యూ చేద్దాం.